పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతం నుంచి మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో అందుబాటులో మా ప్రతినిధి ప్రణీత అందుబాటులో ఉన్నారు. ఇక అల్లు అర్జున్ నివాసం నుంచి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి జ్యోతి అందుబాటులో ఉన్నారు. ఒకసారి మొదటగా జ్యోతి దగ్గరికి వెళదాం. జ్యోతి, ప్రస్తుతం అక్కడ ఎలాంటి యాక్టివిటీ కనిపిస్తుంది? వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి? బికాజ్ సమయం కూడా దగ్గర పడుతోంది. ఏం తెలుస్తోంది అక్కడ నుంచి అప్డేట్స్? అల్లు అర్జున్ నివాసం వద్ద మాత్రం పోలీసుల పికెటింగ్ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా వచ్చి మోహరించినటువంటి పరిస్థితి. 10 గంటల ప్రాంతంలో తన లీగల్ టీంతో అల్లు అర్జున్ భేటీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే బన్నీ వాసు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే నిన్న ఎప్పుడైతే నోటీసులు ఇచ్చిన తర్వాత లీగల్ టీంతో అల్లు అర్జున్ ఆల్రెడీ సమావేశం అయ్యారు. ఏదైతే అతను చేసినటువంటి వ్యాఖ్యలకు గాను హైదరాబాద్ సిటీ పోలీసు ఒక వీడియోని రిలీజ్ చేశారు. దాన్ని ఉద్దేశించి పూర్తి స్థాయిలో కూడా ఈ రోజులు పోలీస్ మాత్రం విచారించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సుమారుగా ఒక క్వశ్చనియర్ కూడా తయారు చేసినట్టుగా తెలుస్తుంది. ఏదైతే అల్లు అర్జున్ తనకు రేవతి చనిపోయినటువంటి అంశం తన దృష్టిలో లేదు అని, అట్ ది సేమ్ టైం ఆ విషయం నెక్స్ట్ డేకి తెలిసిందని చెప్పేసి ఏవైతే ప్రెస్ మీట్ పెట్టి తన మీద వ్యాఖ్యలు కానీ లేకపోతే తన మీద చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్లో మాట్లాడారు. కాబట్టి ఆ అంశాలతో పాటుగా మరొక వైపు అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్డుకి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కటి మినిట్ టు మినిట్ ప్రతి ఒక్కటి కూడా వీడియో రూపంలో హైదరాబాద్ సిటీ పోలీసు టెలికాస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ అంశాల దిశగానే ఇప్పుడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 11 గంటల ప్రాంతంలో చిక్కట్పల్లి పోలీసుల విచారణకు హాజరు కావాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. దానికంటే ముందుగానే లీగల్ టీంతో కూడా ఒకసారి భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. నిన్న నైట్ కూడా సమావేశం అయ్యారు. అంతేకాకుండా ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసం వద్ద మాత్రం పోలీసులు బందోబస్తు కనిపిస్తోంది. అంతేకాకుండా టాస్క్ ఫోర్స్ పోలీసు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా అంటే ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని పోలీసులు ఏదైతే వీడియో రూపంలో బయట పెట్టారో వాటికి సంబంధించి ప్రధానంగా పోలీసులు ఎవరు తమ దగ్గరకు వచ్చి ఈ విషయం బయట ఈ విధంగా పరిస్థితులు బాగాలేదన్న అంశం అసలు దృష్టికి తీసుకురాలేదని చెప్పేసి పదే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ల ద్వారా ప్రస్తావించారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని దానికి కౌంటర్గా పోలీసులు ఈ అంశాలన్నింటినీ కూడా సీరియస్గా తీసుకొని ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఏసీపీ డీసీకి వెళ్ళినటువంటివి వాటి టైమింగ్స్ ఎన్ని గంటల టైంకి వచ్చారు, అల్లు అర్జున్ తో పాటు లీగల్ టీమ్ తో పాటు ఇంకా ఎవరెవరు వెళ్ళబోతున్నారు? అల్లు అర్జున్తో పాటు ఖచ్చితంగా తన లీగల్ టీంలో ఉన్నటువంటి అశోక్ రెడ్డి మొత్తం ఎవరైతే అంటే ఆ లీగల్ టీంకి సంబంధించినటువంటి వ్యక్తులతో పాటు ఎవరైనా అంటే కుటుంబ సభ్యుల్లో కూడా ఎవరైనా పర్సన్స్ వెళ్ళేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే చూడాలి 11 గంటల ప్రాంతంలో, ఎందుకంటే హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్లో విచారణకు సహకరించాలని చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది లీగల్ టీంతోనే వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికంటే ముందు సమావేశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 11 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ తనతో పాటు తన లీగల్ టీంతో వెళ్ళేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి అంశాలు అక్కడ క్వశ్చన్ చేస్తారనేది కూడా వేసి చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. దేవి, థ్యాంక్ యూ జ్యోతి.